అదిరిపోయే ఆంధ్ర స్టైల్ ఆలు బఠానీ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? కమ్ లెట్స్ గో. ఫస్ట్ ఆలు బఠానీ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 1 విజిల్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టి తీసుకోవాలి. తర్వాత కడాయి పెట్టి 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, 2 నుంచి 3 మెంతులు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఆనియన్స్ లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. ఇలా వేగుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఆనియన్స్ అంతా పింకిష్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 to 3 టమోటాస్ మిక్సీ పట్టించి ఆ ప్యూరీని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, రుచికి సరిపడా కారం. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసానండి. మీకు ఎలా అనిపిస్తే మీకు ఎంత కారం కావాలో అంత అడ్జస్ట్ చేసి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసిన తర్వాత 2 మినిట్స్ అలానే వదిలేయాలి. కారం వాసన పోయేదాకా వదలాలి. ఆలోపు ఉడికిచ్చిన ఈ ఆలుని కొన్ని అలానే వేసేయాలి, కొద్దిగా స్మాష్ చేసి వేసుకోవాలి. మొత్తం కలిసేలా ఒక మిక్స్ ఇచ్చేసేయమంటే ఇలా మొత్తం మిక్స్ అవుతుంది అన్నమాట. ఈ పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా మనకి ఆలుకి బఠానీకి పట్టేస్తాయి. 2 మినిట్స్ అలానే వదిలేసామంటే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుంటే ఈజీగా అయిపోయింది మన ఆలు కర్రీ. ఎంత బాగుందో కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.